టీంలో బౌలర్ అనేవాడు చాలా కీలకం. ఫాస్ట్ బౌలర్ అవ్వచ్చు, లెగ్ స్పిన్నర్ అవ్వచ్చు, ఆఫ్ స్పిన్నర్ ఎవరైనా కావచ్చు. అయితే మనకి చాలామంది స్ట్రీట్లో మంచి ఫాస్ట్ బౌలర్స్, మంచి స్పిన్నర్స్ కనబడుతుంటారు. కానీ ఒకటి రిథమ్ అనేది నేర్చుకోవాలి. అంటే ఒక స్టైల్, ఆ స్టైల్ రావాలంటే బేసికల్గా మీరు బేసిక్స్ నేర్చుకుంటూ వస్తుంది. అందరిలా కాకుండా నేర్చుకున్నవాడు ఒక స్టైల్లో కనపడతాడు. అంటే పరిగెత్తేటప్పుడు ఒక రిథమ్ ఉంటుంది, ఈక్వల్ రన్అప్ ఉంటుంది, అలాగే ఫాస్ట్ కంట్రోల్ రన్అప్ ఉంటుంది, జాగింగ్ రన్ ఉంటుంది. ఇవన్నీ కూడా బౌలర్కి తెలియాలి. అప్పుడు మీలో ఒక స్టైల్ కనబడుతుంది. అంతేగాని అందరూ వేసినట్టు మనం వేస్తే అవ్వదు. దీనికోసం ప్రత్యేకమైన బేసిక్స్ ఉంటాయి. రిథమ్ బౌలింగ్కి ఒక సిస్టమేటిక్గా పరిగెత్తడం, అలాగే సిస్టమేటిక్గా క్రాస్ ఫుట్ వేసి బౌలింగ్ వేయడం, ఫాలో త్రూ వెళ్ళడం, ఇవన్నీ ఒక సిస్టమ్. ఏదైనా చెప్తుంది ఒకటే, సాధన చేస్తేనే మీరు ఏదైనా సాధించగలరు, బౌలర్ అయినా బ్యాట్స్మెన్ అయినా.